ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, డెవలప్‌మెంటు, ఎంప్లాయ్‌మెంటు బ్రహ్మాండంగా ఏపీలో జరుగుతూ ఉంటే, అది చూసి తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీలు కుట్రల మీద కుట్రలన్నమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎంత దారుణమైన కుట్రలంటే, ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఘోరాతి ఘోరంగా వాళ్ళే చంపేసి, నారాసుర రక్త చరిత్ర అంటూ ఏదైతే హడావుడి చేసి ఎన్నికల్లో మైలేజ్ పొందారో, జనాల్ని పిచ్చోళ్ళని చేశారో, ఈరోజు బ్రహ్మాండంగా 16,000 పోస్టులు మెగా డిఎస్ అంటూ భర్తీ చేస్తే, ఆ పోస్టులు అమ్ముకున్నారంటూ, అందులో అర్హులైనటువంటి వారికి జాబులు ఇవ్వలేదంటూ రకరకాలుగా ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అండ్ కొంతమంది అభ్యర్థులను పట్టుకొచ్చేసి చెప్పండి ఇది చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే, రేపు మా గవర్నమెంట్ వస్తే ఈ 16,000 టీచర్ పోస్టులను రద్దు చేస్తాం, రేపు మా గవర్నమెంట్ వస్తే కొత్త రిక్రూట్మెంట్ ఇస్తా అంటూ ఏదేదో అసలు అర్థం పడతలేని విధంగా. ఇక దాంతో డిఎస్సి వాళ్ళు అసలు అంటే డిఎస్సి ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు రీసెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సవాలు విసురుతున్నారు. ఆ సవాల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో గొప్పగా చెప్తున్నారు కదా సచివాలయ ఉద్యోగాలు, ఆ సచివాలయ ఉద్యోగాలకు ఎవరైతే ఎంపిక అయినారో వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన స్కోర్ ఎంత, నువ్వు ఎక్కడైనా డిస్ప్లే చేసావో చెప్పు అంటున్నారు. ఓపెనింగ్ అంటున్నారు. మేము రాసాము, మేము బాగా రాసాం, సచివాలయ ఉద్యోగం వచ్చిందని అనుకున్నాం, కానీ మా ర్యాంక్ ఎంతో తెలియదు, తర్వాత మా మార్కులు ఎంతో తెలియదు, అసలు ఏది కూడా పారదర్శకత లేకుండా మీకు నచ్చినట్టుగా పోస్ట్ ఇచ్చుకుంటా పోయారు. అది మీరు పోస్ట్ అమ్ముకోవటం అంటే. డిఎస్సి అంటారా, మెరిట్ లిస్ట్ పెట్టారు, హారిజెంటల్ వైజ్ చేసిన దానికి సంబంధించేసి ఎక్కడైనా కొంచెం తేడా కొట్టి ఉండొచ్చు, రోస్టర్ విధానం వచ్చేసి అర్థం కాలేదు కొంతమందికి. దీనివల్ల ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటూ ఉండొచ్చు, కానీ ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చున్నాయి జిల్లా వారీగా స్టేట్ వైజ్గా మొత్తం డిస్ప్లే చేశారు. యాక్చువల్గా ఒక రిక్రూట్మెంట్ అయిన తర్వాత 1 or 2 months వరకే ఉంచుతారట, అది పబ్లిక్ డొమైన్లో ఆ రిజల్ట్స్ తాలూకు మొత్తం. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కంపు వల్ల, వైసీపీ చేస్తున్న కంపు వల్ల సెక్రటరీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీస్ కోన సిస్దర్ మరలా లిస్ట్ మొత్తం పెట్టారు, మరలా పబ్లిక్ డొమైన్లో ఉంచి వాళ్ళు మొత్తం క్లారిటీ ఇచ్చున్నారు. రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్లు పంపడం కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం కానీ, ఆ పోస్ట్ ఎలక్ట్ చేయడం కానీ, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను నిన్న పేరు ఓకే మన దానిలో నేను డీటెయిల్స్ రివీల్ చేయట్లేదు, కానీ బట్ సింపుల్గా చెప్తాను. క్యాటరింగ్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను వాయిస్ ఫైల్ మొత్తం. నేను ఇక్కడైతే ఓవరాల్గా చెప్తున్నా. తను వచ్చేసి ఏపీలో ఒక జిల్లాకు చెందిన టాపర్ అండి, ఓకేనా. క్యాటరింగ్ ఎస్పీ ఛానల్ సంబంధించి డిఎస్సి మీద వీడియో తెచ్చాను నేను. అప్పుడు పాపం రిజల్ట్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్స్ కొన్ని సమస్యలు వచ్చాయి టెక్నికల్గా. అప్పుడు నన్ను అప్రోచ్ అయితే మరలా నేను మాట్లాడేసి వాళ్ళతో అఫీషియల్తో మాట్లాడి మరలా ప్రాబ్లం క్లియర్ చేశాను. లక్కీలీ షీఈస్ గుడ్, హ్యాపీగా మొత్తం 3 పోస్టులు రాసింది, 3 పోస్టులు వచ్చాయి. తాను వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎంచుకుంది. రీసెంట్గా మన ఏపీ సెట్ అంటారు, ఏది పిహెచ్డి చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ రిమైనింగ్ వాటికి సంబంధించేసి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అన్నట్టు, దాన్ని కూడా క్వాలిఫై అయింది. అంత హైలీ టాలెంటెడ్ అనమాట. సో ఆమెతో నేను మాట్లాడాను. మళ్ళీ తనకి 2 బిడ్డలండి, ఓకేనా. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కూడా టీచరే. దాంతో మీ హస్బెండ్ టీచర్ కదా, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు, మరి నీకంటే జాబ్ వచ్చింది, ఎంత పెట్టి కొన్నారో చెప్పు అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అంటండి. స్వీట్లు ఇవ్వడానికి వెళ్తే ఎంత పెట్టి జాబ్ కొన్నారే, మీ ఆయన గవర్నమెంట్ జాబ్ కదా, నువ్వు ఎప్పుడు పిల్లలతో ఇంట్లో ఉంటావు, నువ్వు ఇంకెప్పుడు చదువుకున్నావు, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, జాబ్ ఎలా కొట్టావు, ఏ ఇంట్లో ప్రిపేర్ అవరా. అంత టాలెంట్ అంటే పాపం అమ్మాయి అది నన్ను చెబుతూ బాధపడిందండి. సార్ ఏడుపు వచ్చింది సార్ ఒకనొక మూమెంట్లో. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దరిద్రం వల్ల ఏంటి నీకు కూడా జాబ్ కొనుక్కున్నారా, ఎలక్షన్ పెట్టుకున్నారని అన్నారు. ఇంత మెరిట్ ఉండి కూడా, డిస్ట్రిక్ట్ టాపర్ అయ్యి ఉండి కూడా, ఈవెన్ రేపు ఏపీ సెట్ పిహెచ్డీకి సంబంధించి కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి కావచ్చు, ఎగ్జామ్ అంటే క్వాలిఫై అయ్యి కూడా నేను వీళ్ళ చేత మాట్లాడాల్సి వస్తుంది సార్. ఏంటి సార్ ఇది అంతా. మొన్న 10th రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, ఆ రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్ రావడానికి కారణం రీసెంట్గా డిఎస్తో రిక్రూట్ అయిన వాళ్ళు సార్. ఇంత బెస్ట్ సార్ మేము ఇస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా సర్టిఫికేట్ పరిశీలన అన్నారు. క్లియర్గా కాల్ లెటర్ పంపేటప్పుడు చెప్పారు, ఇది మీకు జాబ్ ఇవ్వటం కోసం కాదు, ఈ కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇచ్చిన కాల్ లెటర్, మీరు సర్టిఫికేట్లు మొత్తం తీసుకొని రండి, అది చూశాక ఆ తర్వాత మీ జాబ్ ఫైనల్ చేస్తామని చెప్పారు. క్లియర్గా ఉంది. ఇంతకు ముందు వచ్చేసి ఏంటంటే ఎంత వెరిఫికేషన్ అయిన తర్వాత కాల్ లెటర్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేశారు, 10th వరకు తెలుగు చదివి ఉండాలంట సబ్జెక్టు, అది లేకుండానే సిబిఎస్ఈలో కూడా కొన్ని పోస్టులు అప్లై చేశారంట.
మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కదా తెలిసిద్ది. అందుకని ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఒకవేళ ఒక 100 పోస్టులు అనుకుందాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 110 మందిని పిలిచారంట. అలా మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు, సర్టిఫికేట్ పర్సన్ అన్ని క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకే జాబ్ ఇచ్చారు. మన జగన్మోహన్ రెడ్డిదే వద్దాం, ఆయనే చెప్పాడు. ఒక అతను మెరిట్లో డిస్ట్రిక్ట్ టాపరు, బట్ సర్టిఫికేట్ పర్సన్కి అతను వెళ్ళలేదు, దాంతో అతను ఉద్యోగం ఇవ్వలేదు అన్నాడు. కొంచెం సెన్స్ ఉండాలి కదా. నువ్వు అర్హత ఉందా లేదా నీకు అన్నది నీ సర్టిఫికేట్లు పెట్టే కదా తెలిసిద్ది. ఎగ్జామ్ రాసావు, అంతమాత్రం నీకు ఇచ్చేస్తారా? ఇప్పుడు 10 సంవత్సరాలు పిల్లవాడు అన్నాడండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే రాశాడండి, ఉద్యోగం ఇచ్చేస్తారా? ఆ పిల్లోడికి 10 సంవత్సరాలు నిండా లేదా, 20 సంవత్సరాలు నిండా లేదా, ఆ మెరిట్ అనేది నిజమా కాదా క్రాస్ చెక్ చేస్తారు కదా, అవన్నీ ఉంటేనే కదా ఇస్తారు. ఇంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? తీరా సర్టిఫికేట్స్ వచ్చి తేడాగా ఉండి అతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఏం చెప్పింది? ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో క్లియర్గా సర్టిఫికేట్ పరిశీలన అయిన తర్వాతనే మీ జాబ్ వచ్చింది, సర్టిఫికేట్ పరిశీలన మీరు కనుక ఫెయిల్ అయితే మీకు జాబ్ రాదు, క్లియర్గా చెప్పారు. ఇక వీళ్ళు అంటున్నట్టు వాస్తవానికి ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా అన్నప్పుడు వాళ్ళు కూడా అందరితో పాటు డిఎస్సి రాస్తారంట. రాసిన తర్వాత మిగతా అభ్యర్థులకు సంబంధించేసి మార్కులు ఉంటే వీళ్ళకి అదే మార్కులతో పాటు ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తారట. స్పోర్ట్స్ కోట కింద వాళ్ళు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు, ఎన్సీసీ కోట కొన్ని పాయింట్స్ యాడ్ ఇలా ఉంటుందట. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు డిఎస్సి రాయలేదు, బట్ స్పోర్ట్స్ కోట కింద అప్లై చేయమని చెప్పారు. డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టి ఇది చేసుకున్నప్పుడు మెరిట్ వైజ్ చూసి వాళ్ళ డిఎస్సి సంబంధించి అన్నప్పుడు రాయలేదు కాబట్టి టెట్ క్వాలిఫై అయ్యారలేదు చూసారంట. టెట్ మ్యాండేటరీ క్వాలిఫై అవ్వాలి అండ్ బీఈడి అయిపోవాలి. ఇక ఆ తర్వాత బీఈడిలో మెరిట్ మార్క్స్ ఎన్ని, స్పోర్ట్స్కి సంబంధించేసి మరలా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇలా రకరకాలు ఉంటాయి. వాటి గ్రేడింగ్ పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ బీఈడి టెట్ క్వాలిఫైర్ అయితే మొత్తం చూసేసి అలా మెరిట్లో జాబ్ ఇచ్చారు. అంతే తప్ప పేరునైనా అంబటరాంబ ఎవరు అంటున్నారు పేకాట ఉండి బ్రిడ్జ్ గేమ్ అది కూడా పెట్టారు అన్నాడు. ఏమన్నా సెన్స్ ఉంది అసలు? డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరు? టీచర్లు. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఈ టీచర్ జాబులు పొందిన వాళ్ళు ఎవరు? టీచర్లు. రేపు 10 మందికి పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు. పాఠాలు చెప్పాల్సినటువంటి వాళ్ళని కూడా హ్యాపీగా మెరిట్ మీద క్వాలిఫై అయినటువంటి వాళ్ళని కూడా మీరు వచ్చి పేకాట ఆడే వాళ్ళకి జాబులు ఇచ్చారు, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి జాబులు ఇచ్చారు. మనిషిని అసలు మీరు? అసలు మీ దృష్టిలో టీచర్లకు ఎటు విలువ లేదు. వారిని మీ దృష్టిలో కరోనా సమయంలో ఏకంగా వైన్ షాప్ దగ్గర డ్యూటీలు వేశారు. అది మీ బతుకు. ఈరోజు గవర్నమెంట్ ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగిందంటే ఈ హారిజంటల్ విధానంలో ఎలా ప్రాసెస్ జరిగింది ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో పాపం పొరపాటు జరిగిందట. దానివల్ల చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారట. ఇక స్పోర్ట్స్ కోటా అది మాతో పాటు ఎగ్జామ్ రాసి దెన్ వాళ్ళకి మెరిట్లో పాయింట్స్ కొన్ని యాడ్ చేసి ఇవ్వాలి తప్ప సెపరేట్గా ఇచ్చారేంటి అన్న దగ్గరే కొంతమంది రేస్ చేసింది. ఏంటంటే వాళ్ళకి అమ్ముకున్నారేమని. ఎలా అమ్ముకుంటారు? ఆ మెరిట్ లిస్ట్ కూడా పెట్టారు. ఎవరెవరికి స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చింది, వాళ్ళకి స్కోర్ ఎంత, పాయింట్స్ ఎన్ని యాడ్ అయ్యి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఇంకెక్కడండి ఇంత పారదర్శకంగా అసలు ఎవరన్నా ఉంటారా? ఈరోజు జనాలు అంటున్నారు కదా, సేమ్ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, వివేకానంద హత్య డ్రామా, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని డ్రామాలు కొన్ని రీలని, బట్ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకున్నవి. అలా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ప్రాసెస్ అంతా జరిగితే జాబులు ఇచ్చేస్తే దీనిని కూడా వీళ్ళకి తగ్గట్టుగా దాన్ని నడుపుతూ కొంతమంది క్యాంటీన్లు ముందుకు పట్టుకొచ్చేసి 1 మార్కు 2 మార్కులతో పోయిన ముందుకు పట్టుకొచ్చి మీరు గట్టిగా పోరాడండి, మీ వెనక మేమున్నా మీకు జాబ్ వచ్చింది, ఇలా రకరకాలు ఇది చేస్తున్నారు. కోర్టులు ఉన్నాయి కదా, అన్ని చెక్ చేస్తున్నాయి కదా. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జాబులు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ దశ ఉన్నారు రండ్రా బాబు అంటున్నారు కదా. ఏంటండి అసలు ఈ దరిద్రం? నేను చెప్తున్నానండి, ఈ కోడికత్తి పార్టీ ఏదైతే ఉందో ఇదే జగన్కి రాజకీయ సమాధి కట్టిద్ది. ఖచ్చితంగా వైసీపీ అనేది త్వరగా నామరూపం లేకుండా పోయిద్ది. ఎందుకంటే చదువుకోకపోయినా ఎవరైనా సరే వైసీపీ అంటే చీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి ఈయన ఎలారా బాబు ముఖ్యమంత్రికి చేసిన 5 ఏళ్ళని అంటున్నారు. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తండి. సీడ్ యాక్సెస్ రోడ్డు లేకుండా ఉంటే బాగుంటుందని అక్కడ ఎవరో చెప్తున్నారు. రాజధాని రైతుల ముసుగులు ఎవరో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? సీడ్ యాక్సెస్ రోడ్డా, అదేమన్నా పెద్ద రోడ్డా, అదేమన్నా వేరే రోడ్డా అన్నాడు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా తెలియదు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ రోడ్డు వేస్తారు. ఆ రోడ్ అనేది జస్ట్ ఒక విత్తనం నాటినట్టు. ఆ రోడ్డు ద్వారా ఏమైందంటే రవాణా సౌకర్యాలు, తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకురావటాలు, అంటే కంఫర్ట్ అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బేసిక్ డెవలప్మెంట్ అన్నట్టు. దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. 70 నుంచి 100 మీటర్ల వెడల్పు అనేది ఉంటుంది, 4 లైన్లు 6 లైన్లు అనేది ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటంటే ఎక్కడో లోపల జరుగుతున్న కన్స్ట్రక్షన్ సంబంధించి అది డెవలప్ అవ్వాలి కాబట్టి ఈ లోపు ఈ రోడ్డు ఏం చేస్తారంటే హైవే కనెక్ట్ చేస్తారు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవర్రా ఇంకా ఆయన పక్కన ఉంటారు, ఎవర్రా బాబు జై జగన్ అంటారు, ఇంకా ఎవరా బాబా వైసీపీని కోడిగత్తి పార్టీ రాజకీయ పార్టీ అనేది? సిగ్గేట్లేదా మీకు?